హాయ్, అందరికీ నమస్కారం. అరకు ప్రాంతం అలాగే మన్యం ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పర్యటించారు. అనేక ఒప్పందాలు చేసుకున్నారు. నిన్న గిరిజనుల జీవితాలు సంపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నాయి అని చెప్పాలి. 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. అలాగే అక్కడ రకరకాల పంటలు పండుతాయి. పసుపు అనండి, రెడ్ చెర్రీస్ అనండి, ఇట్లాంటివి కూడా పండుతాయి. అంటే ఇతర ప్రాంతాల్లో పండనివి బాగా శ్రేష్టమైనవి అక్కడ పండుతాయి. సో కాబట్టి ఆ ప్రాంతాల్లో ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయి, పైగా తేనె కావచ్చు, ఇతరత్ర సోపులు తయారు చేస్తారు. నేను చూపించాను. సోపులు తయారు చేస్తారు. అట్లాగే రకరకాల ఉత్పత్తులు దీంట్లో ఉంటాయన్నమాట. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు సపోజ్ చింతపల్లి ఉంది. చింతపల్లిలో రెడ్ చెర్రీస్ బాగా పండుతాయట. అలాగే అరకులో కాఫీ పండుతుంది. తర్వాత రంపచోడవరంలో రబ్బర్ సాగు బాగా ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అక్కడ ఉత్పత్తులు వస్తాయి. ఈ ఉత్పత్తులన్నిటికీ మార్కెటింగ్ కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న అద్భుతమైన ఒప్పందాలు అయితే చేసుకున్నారు. టాటా లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి. ఉదాహరణకు టాటా వచ్చింది. ఐటీడీఏతో టాటా ఒప్పందం చేసుకుంది రబ్బర్ సాగు సంబంధించి. కేంద్రీయ రబ్బర్ బోర్డు రబ్బర్ కొనటానికి, ఇక్కడ రబ్బర్ పండిస్తే కేంద్రీయ రబ్బర్ బోర్డు అంటే జాతీయ స్థాయిలో ఉండేది కొని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తుంది అనమాట. ఐటీడీఏతో ఒప్పందం చేసుకుంది. అలాగే డ్వాక్రా ఉత్పత్తులు అన్నీ కూడా జీసీసీ మన గిరిజన కార్పొరేషన్ సంథింగ్ ఉంది. సో ఆ జీసీసీ సంస్థ ఇతర కొన్ని కార్పొరేట్ సంస్థలతోటి ఒప్పందం చేసుకుంది. మెప్మా ద్వారా అరకు కాఫీ స్టాల్స్ ఆల్రెడీ పెడుతూ ఉన్నారు. ఒక్కోటి ప్రారంభమైన ఆల్రెడీ, మిగతా అన్ని చోట్ల పెట్టాలని నిర్ణయించారు. అలాగే టాటా సంస్థ ఈ అరకు కాఫీని ఇక్కడ కాకుండా విదేశాల్లో కూడా విక్రయించడానికి టాటా సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా చింతపల్లిలో పండే పసుపు ఉంది చూసారా, సబ్కో సంస్థ ఆ పసుపును కొని జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేస్తామని చెప్పేసి ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇకపోతే విదేశాల్లో అమ్మకానికి హాతీ సర్వీసెస్ ఎల్ఎల్సి అని ఈ సంస్థ కూడా ఉత్పత్తుల కోసం ఒక ఒప్పందం చేసుకుంది. పాడేరులో 1,600 హెక్టార్లో కాఫీ తోటలు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఐటీసీ బాధ్యత తీసుకుంటుంది. ఐటీసీ ఆ ఉత్పత్తులు కొనాలని నిర్ణయం చేసుకుంది. ఇంకా ఫ్రాంటియర్ మార్కెటింగ్ కంపెనీ కూడా ఇందులో ఉంది. అలాగే EZ4 అనే ఒక ఈజీ మార్ట్ అనే ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఎక్విన్ అనే ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. చివరికి ఓయో హోటల్స్ ఉన్నాయి కదా, ఓయో వాళ్ళు కూడా ఒప్పందం చేసుకున్నారు. దేనికి? లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, టూరిజం ద్వారా మేము ఈ అంటే హోమ్ స్టేస్ అన్నారు. హోమ్ స్టేస్ని మేము ప్రోత్సహిస్తాము, అందరి గిరిజనులకు ఉపాధి కలిగేలా హోమ్ స్టేస్ ఇస్తామన్నారు కదా. ఆ హోమ్ స్టేస్ని నిర్వహణ బాధ్యత ఓయో తీసుకుంది. అలాగే హోమీ హట్స్ అంట, ఈ హోమీ హట్స్ అనే వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నారు. ఇట్లా దాదాపుగా అన్ని రకరకాల కార్పొరేట్ సంస్థలు వచ్చి గిరిజన ప్రాంతాల్లో ఏం ఉత్పత్తులు ఉన్నాయి, ఏం పనులు ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం నిన్న జరిగింది ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. సో ఇది ఖచ్చితంగా కూటమి ఉమ్మడి కార్యాచరణ అనాలి. పవన్ కళ్యాణ్ గారు దాన్ని గుర్తించారు, దాన్ని టార్గెట్ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని ముఖ్యమంత్రి గారికి అప్పగించి సగం ఆయన ఇంప్లిమెంట్ చేస్తూనే కొంత సహకారం ముఖ్యమంత్రి నుంచి తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు దాన్ని మరొక లెవెల్కి తీసుకెళ్లారు. ఆయనకున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. తన స్ట్రాటజీస్ ద్వారా తాను ఈ ఇంటర్నేషనల్ మార్కెట్, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా వెళ్ళేలాగా ఈ అరకు, పాడేరు, అలాగే రంపచోడవరం ఇలాంటి ప్రాంతాలు, గిరిజన మన్యం ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కార్యాచరణ అమలు చేస్తున్నారు. మొత్తం మీద వాళ్ళ జీవితాలు అయితే సంపూర్ణంగా గంజాయి నుంచి కాఫీ వరకు ఇలా ట్రాన్స్ఫార్మ్ కాబోతా ఉన్నాయి.